నేను మీ షాహిదక్కని. ఈరోజు ఏంటంటే అసలు అది ఏం తినడానికి ఏం లేదండి. కొంచెం నీరసం అనిపించింది అనమాట. పాతకాలం నాటి మా మదర్ అయితే చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇది గోధుమ పిండి దోశలు అంటారు మా నెల్లూరు జిల్లాలో. ఆ గోధుమ పిండి దోశ గుర్తొచ్చింది అనమాట ఈరోజు. అప్పుడైతే చిన్నపిల్లలు అప్పుడు మనకి స్నాక్ అంటే అలాంటివే కదా, చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటాయి. మనం ఎంత నీరసంలో ఉన్నా సరే ఒక్క 2 దోశలు బెల్లంతో కలిపిన గోధుమ పిండి బెల్లంతో కలిపిన దోశలు తింటే మాత్రం నీరసం బాగా తగ్గుతుంది. అలాగే ఇలాంటి పాతకాలం నాటి వంటల్ని మనం మన పిల్లలకి చూపించాలని నేను చిన్న మెసేజ్ మీకైతే ఇస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈ దోశ మీరు ఎవరైనా తిన్నారా, తినుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే చాలా అంటే చాలా బాగుంటాయండి. అసలు ఇవి చిన్న పిల్లలకి 2 ఇయర్స్ పిల్లలు 3 ఇయర్స్ పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట. వాళ్ళు మనకి నీరసం అని చెప్పరు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇలా బెల్లంతో ఏదన్నా స్వీట్ ఐటమ్ అనేది చేసి పెట్టడం వల్ల నీరసం కూడా తగ్గుద్ది అనమాట. చూసారు కదా, బాగా ఎమ్మి ఈ దోశ అనమాట. ఆల్రెడీ ఒక దోశ పోసేసాను చూడండి, ఎంత బాగుందో చూడండి. అసలు నెయ్యిగానే వేసుకొని దోశ పోసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. వేడివేడిగా కాలిపోతుంది. ఒక 2 దోశలు తింటే చాలండి. అసలు నీరసం అనేది ఎట్టు పోద్దో కూడా తెలియదు. బెల్లం కదా, బెల్లం కొంచెం హెల్తీ కాబట్టి బెల్లంతో చేసిన దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.